వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంగళవారం సంధి తెలంగాణ ముచ్చట. ఢిల్లీలో సీమాంధ్ర లీడర్ల యాక్షన్ ఓవర్. పచ్చి అబద్ధాలు చెప్పుకొస్తున్న అద్వానీ. 3 రాష్ట్రాల బిల్లప్పుడు పెంట పెంట. ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న ఏపీ ఎన్జిఓలు. బతిమ్లాడి ధర్నాకు పిలుస్తున్న అశోకం. సమన్యాయానికి గోరిగట్టిన చంద్రాలు. బిల్లు ఆపేయాలని ఢిల్లీలో గుసగుస. రాజీనామా మీటింగ్ పెట్టిన కిరణాలు. 7గురే వచ్చి ఇజ్జత్ తీసిన లీడర్లు. లోక్సభకు ఎసరు పెట్టిన కేజ్రీవాల్. విడుదల చేసిన అభ్యర్థుల ఫస్ట్ లిస్టు. ఢిల్లీలో పార్లమెంట్లో ఈ నడుమ మస్తు ముచ్చట్లు అవుతున్నాయి. చెప్పుకునేటివి, చెప్పుకోనివి ఏమేమో అవుతున్నాయి. ఇక అవన్నీ చెప్పుడంటే నాతో కాదు కదా. మరి ఇంతకి లోపట బయట ఏం లొల్లయింది, ఎవరు మాట్లాడుకున్నారు, ఎవరు మాట్లాడుకోలేదు, అసలు ఏమేమి అవుతుంది అన్నీ చెప్పేటందుకు మా వాళ్ళు వెనకసిరి రెడీ ఉన్నారు. మీరు ఈనుండ్రి. ఇక పొద్దుగాల 11 కొట్టంగా పార్లమెంట్ సురువైంది. అయితేనే లోక్సభలో బడ్జెట్ పెట్టిండు చిదంబరం సారు. ఈసారి బడ్జెట్ 5,55,322 కోట్ల రూపాయలు ప్రణాళిక. 12,07,892 కోట్ల ప్రణాళిక లేని బడ్జెట్ పెట్టిండ్రు. ఓదికి లెక్కలు చదువుతుండగానే కొంతమంది సీమాంధ్ర ఎంపీలు గదే గత్తరిపాట వాడిండ్రు. పోయి స్పీకర్ అమ్మ ముంగట నిలబడరు. ఆమె చెప్పే కాడికి చెప్పింది. ఇక ఓపికే నశించి ఆఖరికి ఆమె ఇగో ఇట్లా కోపానికి వచ్చింది చూడుండ్రి. जीरो आवर अभी बाद में देखेंगे हम. अरे जीरो आवर बाद में देखेंगे. बजट होने दीजिए, बजट होने दीजिए. आप बैठिए. टू कम टू माय चेंबर लेटर. ఇక తిట్టేటట్టున్నదని ఆడికెళ్ళి మెల్లగా వెనకకి వెళ్ళిపోయినరు. ఇక ఇలా కాకిలోళ్ళు లేకపోతే చూడుండ్రి ఎంత చక్కదనం ఉన్నదో సభ. అందరు బుద్ధి కూర్చున్నారు. అంతల్నే రైల్వే బడ్జెట్ మీద చర్చ పెట్టిండ్రు. అందరితోని మాట్లాడించి బిల్లును పాస్ చేసిర్రు. అటు రాజ్యసభ కూడా సురువుగానే గదేలొల్లి చేసిండ్రు కేవీపీ గీవీపీ అందరూ. అంతలోనే ఇగో వెనక కూర్చున్న ఈ ముసలాయన ఏ ఊరో ఏమో కానీ ఎట్లా తిడుతున్నాడు చూడు మన కేవీపీని. సిగ్గు శరం ఉండాలి ఇంకా అట్లా నిలబడేతందుకు అని ఎట్లా అంటున్నాడో చూడు. అంతలోనే సభ వాయిదా పడ్డది. మళ్ళా సురువుగానే అన్సారి సార్ పోయి కురియన్ సార్ వచ్చిండు. వస్తేనే సభను మంగళవారానికి వాయిదేసిండు. పార్లమెంట్లో ఈ కథ అయింది. ఇక తెలంగాణ బిల్లు మీద మంగళవారం సంధి మాట్లాడవచ్చని చెప్పేసిండ్రు. లోక్సభలో మంగళవారం, బుధవారం, గురువారం రాజ్యసభలో పెట్టాలని నిర్ణయం చేసిండ్రట. తెలంగాణ బిల్లు మీద ఇక చర్చ మోపైతున్నట్టే. ఢిల్లీలో ఉన్న తెలంగాణ వాళ్ళు కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారట పార్లమెంట్ దిక్కు. అటు సీమాంధ్రోళ్ళు కూడా మస్తు మంది ఢిల్లీకి వచ్చిండ్రట. కానీ సమైక్యాంధ్ర కోసం కాదు, ఢిల్లీని చూసిపోయేందుకు వచ్చిండ్రట. ఇంకో దిక్కు కేసీఆర్ సార్ పుట్టినరోజు కాబట్టి ఆడ జరంతా సందడి మోపైంది. అటు ఇక పులివెందుల చినరాజు సమైక్యాంధ్ర సభ పెట్టిండు జంతర్ మంతర్ కాడ. మంది పలసగానే వచ్చినట్టున్నారు, ఖాళీగానే ఉన్నది. ఇక వచ్చిన వాళ్ళు అవి కొనుక్కునేటందుకే సరిపోయింది. ఇక ఎవ్వరు మమ్మల్ని పట్టించుకుంటలేరని పార్లమెంట్ మీదకి దండయాత్రకు పోయినరు జగన్ అన్న గ్యాంగు. ఊకుంటారా పోలీసు వాళ్ళు? మన హైదరాబాద్ కాదా, అడుగు కూడా పెట్టనియలే లోపలికి. యాస్ట్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇక ఆంధ్ర అధ్య లీడర్ అశోక్ బాబు పెట్టిన దావత్ ధర్నాల లగడపాటి ఆఖరు బాలు వేసిండు. మొన్న పెప్పర్ స్ప్రే కొట్టిండు, ఇవాళ కండ్ల మంటకు ఏడ్చిండు. ఇదంతా ఇట్లా అవుతున్నా సోనియా గాంధీ అమ్మ మాత్రం బిల్లు పాస్ చేయాలని గట్టిగానే అనుకున్నదట. అందుకే పొద్దుమికి రాహుల్ గాంధీ సార్ మీటింగ్ పెట్టిండు సీమాంధ్ర మంత్రులు ఎంపీలతోని. తెలంగాణ బిల్లు పాస్ చేయాలి, ఎక్కువ తక్కువ నకరాలు చేయకూరని చెప్పేసిండు. అట్లనే జరగాలని కోరుకుందా, మీరేం ఫికర్ చేయకుండ్రి, తెలంగాణ బిల్లు ఎట్లయినా బయటపడుతుందట. ఢిల్లీ ముచ్చట్లు ఇవి. పోరాటం, ఉద్యమం మా 2 కళ్ళు, అలు పెరగని నిరసనలు మా ఊపిరి అని దమ్ము పట్టకుండా డైలాగులు చెప్పి మంద ఢిల్లీ రైలు ఎక్కి పోయినరు కదా. మరి ఇంతకాల ఢిల్లీలో ఉద్యమాలు, దీక్షలు ఏ తీరులో నడుస్తున్నాయో ఒక లుక్ వేద్దాం. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రైళ్లలో వేసుకొని ఢిల్లీ కురికిన అశోక్ బాబుకు ఎంటొచ్చిన వాళ్ళే 7 చెరువుల నీళ్లు దాపిచ్చిండ్రు. రామ్లీలా మైదానంలో రణం చేద్దామని చెప్తే వచ్చిన వాళ్ళంతా 1-2 జతల బట్టలు చదువుకొని టూర్లు తిరగబోయినరట. ఢిల్లీ ఎట్లుంటుందో చూద్దామని. 7 గుడులున్నాయి, 7 గోపురాలున్నాయి, 7 ఎక్కువన్నాయని పిల్ల పాపలను ఎంటేసుకొని వెళ్ళిపోయినరట. ఇక ఈ గుండెల వాళ్ళకి ముచ్చటిన సీమాంధ్ర అధ్య కళాకారుడు అశోక్ బాబు ఎట్లా బతిలాడుతున్నాడో చూడుండ్రి మందిని. ఖచ్చితంగా మీరు అందరూ టెంట్ల నుంచి బయటకు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మీరు రావాలి, మన సత్తా ఏంటో ఢిల్లీలో చూపించాలనే విషయాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, చాలా మంది మిత్రులు బయటికి వెళ్ళి టూర్లు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. నేను మీకు హృదయపూర్వకంగా ఒక విషయం చెప్తున్నాను. మనం టూర్ వెళ్ళాలంటే సమైక్య రాష్ట్రం నిలబడి సాధించుకున్న తర్వాత
అవసరమైతే జిల్లా వైద్యులు ఎవరు వచ్చారో వాళ్ళందరికీ వేరే టూర్ అరేంజ్ చేస్తాం కానీ పాపం 10,000 మందిని తీసుకొని పంచాయతీకి పోతే 9,000 మంది పత్త లేకుండా పోయినరట. మీకు దండం పెడతాంరా నాయన, వండిన కూడా ఖరాబ్ అవుతుంది, పోతే వచ్చిరు కానీ వచ్చి బుగిడంత బువ్వ తినిపోయినరు యాళ్ళకని బతిలాడినరట ఏపీ ఎన్జిఓ పరందామయ్యలు. కావాలంటే మళ్ళొకసారి అందరిని పట్టుకొచ్చి యాత్రలు దింపుతా కానీ మా ఇజ్జత్ పూచుకోకుండా అని వేడుకుంటున్నాడు. అయినా ఇంటరా శ్రీమాంధ్ర జాన్జిగిరిలు అశోక్ శోకాలు పట్టించుకోకుండా తీర్థయాత్రలలో మునిగిపోయినరు. ఇక ఉన్న మందితోనే ఉత్త సభ పెట్టిండు అశోకం. పాపం పచ్చి పంగనామాలు పెడితే పంతులైతాడు. లేని ఉద్యమాన్ని మెడగబెట్టాలని చూస్తే గిట్లనే అవుతుంది. పుణ్యానికి వచ్చిన రైలు ఎక్కి ఢిల్లీకి పోయి 2-3 రోజులు నిమ్మలంగా యాత్ర చేద్దామని పోయినోళ్ళు మీటింగ్కి ఎందుకు వస్తారు? అశోకం పంతులు గారి పిచ్చి కాకపోతే అనుకుంటున్నారు మీటింగ్లో కూర్చున్నోళ్ళే. ఎవరన్నా వయసు పోరగాళ్ళు ముసలోళ్ళ తానికి పోయినరే అనుకో, ఎవరు కనిపించి పాడైతలేదురా, ఓ నువ్వా, ఏడ యాదుంటది బిడ్డ, ముసలోళ్ళం అయిపోయినాం కదా అని అంటారు కదా. అట్లనే కనిపిస్తున్న అసలు నిజం వేరేది ఉంటే అది కాదు నాకు బరాబర్ యాదున్నది, నేను చెప్పేదే పక్కా ముచ్చట అన్నట్టు తయారైండు అద్వానీ సార్. పువ్వు గుర్తు ముత్తైదు అద్వానీ మాటలు వింటున్నారు. అయి నడమా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టేటప్పుడు గందరగోళం అయింది చూడు. ఆ ముచ్చట అన్ననే కూర్చొని చూసిన అద్వానీ తాత ఏమంటాడు, నా పార్లమెంట్ జీవిత చరిత్రలో ఇసొంటి పంచాయత్ చూడలే, ఇంత కొట్లాట ఇప్పుడే చూస్తున్నా, మేము 3 రాష్ట్రాలు ఇచ్చినాం కానీ ఇంత లొల్లి లేకుండా ఇచ్చినామని సుతారం మాటలు చెప్పుకొస్తున్నాడు. ఈనుండ్రు ఒక్కసారి అవే మాటలు. Participants in a process of destroying papers here and there and throwing them in the air. It was disgraceful for Parliament, not only for your government and your own MPs. I feel very sad about it. ఈ ముసలాయన ఏడ్చుకుంటా చెప్తున్న ముచ్చట్లన్నీ అబద్ధాలేనట. పువ్వు గుర్తోలు 3 రాష్ట్రాలు ఇచ్చేటప్పుడు ఏ పంచాయతీ కాలేదని చెప్పిండు కానీ ఇప్పుడైన దానికంటే ఎక్కువ పంచాయతీ అయిందట. అప్పుడు కూడా 3 రాష్ట్రాల బిల్లు పెట్టింది ఈ అద్వానీ తాతనే అప్పట్లా. అప్పుడు వీళ్ళ ఎన్డీఏ వాళ్ళే ఆ బిల్లు పెట్టొద్దని చెప్పిండ్రట. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది మంచిది కాదు బిల్లు పెట్టకమని చెప్పిరట. అయినా ఈనకుంటా అద్వానీ అవి పెట్టేసిండు. ఇక పంచాయత్ అంటే పంచాయతే అయిందట. బీహార్లకు వెళ్ళి జార్ఖండ్ నిరగొట్టేటప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గ్యాంగు రఘువంశీ ప్రసాద్, సురేంద్ర ప్రసాద్ అని 2 ఎంపీల అద్వానీ నెత్తి మీదకి వెళ్ళి గుద్దేటంత పని చేసిరట. ఇప్పుడు ఎట్లయితే అవుతున్నదో అప్పుడు కూడా అట్లనే అయిందట. ఈడ లగడపాటి గందరగోళం చేస్తే ఆడ ఆర్జేడోళ్ళ మీదకి పువ్వు గుర్తు ఆడామే రీటా వర్మ అద్వానీ కావలుండి బిల్లు పెట్టించిందట. అడ్డం వచ్చిన సురేంద్ర ప్రసాద్ ను మస్తు దెబ్బలు కొట్టిందట ఈ ఆడామే. పెద్ద పంచాయత్ సుర్వయ వర్గాల మూజువాని ఓటు పెట్టి గట్టెక్కిండ్రు అప్పుడే అద్వానీ గ్యాంగు. అదంతా మర్చిపోయిన ముసలాయన ఇప్పుడు శోకాల దీర్ఘాలు తీసుకుంటా ఇసొంటి చూడలే అని అన్ని అబద్ధాలే చెప్పుకొస్తున్నాడు. లోక్సభ రికార్డులు చూస్తే అద్వానీ ముచ్చట్లన్నీ జూటా మాటలే అని తెలిసిపోతున్నాయి. సమన్యాయం గురించి బాబు గారి గురించి చెప్పి చెప్పి నాకు నోరు నొస్తుంది కానీ ఈయనైతే మారతలేడు. రోజు రోజుకింత ఈయన సిద్ధాంతాల మీద రాద్ధాంతపు ముచ్చట్లు ఇనొస్తూనే ఉన్నాయి, దేశ సంచారం సాగుతూనే ఉంది. మరి లేటెస్ట్గా ఏం చేసిండో నాతో కాదు లాస్ట్కొస్తుంది చూడండి. కూట్లే రాయిది అనోడు ఏట్లే రాయిది పోయిందట. సమన్యాయ సిద్ధాంత కర్త చంద్రబాబు పనితనం కూడా ఇట్లనే ఉన్నది. తెలుగుదేశం ఆస్థాన మందిరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగు తమ్ముళ్ళు ఒకరి మీద ఒకరు కాకిరిచ్చి ఉంచుకుంటుంటే వాళ్ళకు సమన్యాయం చేసేది ఇడిచిపెట్టి రాష్ట్రానికి సమన్యాయం చేయాలని ఢిల్లీలో తిరుగుతున్నాడు. నామా నాగేశ్వరరావు మోదుగులను ఉగ్రవాది బట్టెవాది అని తిడుతుంటే మోదుగుల నామాన్ తిట్టబట్టే. ఇది చూసి నవ్వుకుంటున్న చంద్రబాబుకి ఎన్నడొస్తుందో సిగ్గు ఇంకెన్నడొస్తుందో అది కానీ ముందుగాల ఇంట్లో గెలవాలే కదా. మన తమ్ముళ్ళే ఇట్టది అనుకుంటున్నారు. వీళ్ళకి న్యాయం చేసినాక బయట వాళ్ళకి న్యాయం గురించి మాట్లాడితే బాగుంటుందన్న సోయి కూడా లేదు. పోయి మళ్ళా శరద్ యాదవ్ను కలిసే కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తున్నది అట్లా చేస్తున్నదని శుద్ధపూస మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇంకా సోనియా గాంధీని ఏమంటాడు, గాడిసేనట ఆమె. అదే గాంధీ తాతను చంపినాడు ఉన్నాడు కదా నాతురాం గాడ్సే, ఆనికి ఈమెకు తేడా ఏం లేదంటున్నాడు. అయ్యా చంద్రబాబు, నువ్వు చెప్పినట్టు సోనియా గాంధీ గాడ్సేనే అనుకుందాం, మరి నువ్వేంది నాయన? బతికున్న మామను ఈపుల కత్తి పెట్టి పదవి గుంజుకున్న నిన్నేమంటారో నువ్వే చెప్పాలి కదా. నువ్వేదో రాజకార్యం చేసినట్టు మందిని తిట్టబడితేవేంది? విభజనను ఆపేయాలని మీటింగులు పెడుతున్నావు. మరి నీ సమన్యాయ సిద్ధాంత ప్రకారమే బిల్లు పార్లమెంట్లో పెట్టకుండా ఆపితే తెలంగాణ న్యాయం ఎట్లా చేసినట్టు? అది కూడా నీ లోకోత్తర సమన్యాయ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నదన్న సంగతి యాదికొస్తలేదా? సమన్యాయం అంటే తెలంగాణ ఇయ్యాలే, సీమాంధ్రకు న్యాయం చేయాలని 100 మాటలు చెప్తీవి. మరి తెలంగాణ బిల్లు పెట్టొద్దు అంటున్నావంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయొద్దు అన్నట్టే కదా. నీ సమన్యాయానికి నువ్వే తూట్లు పడుస్తున్నావు కదా. ఏడున్నది చంద్రబాబు నీ నీతి?
నీ పేయి మీదనే బట్ట పెలకలేదు బయటోని బరువాతల గురించి మాట్లాడబడితివి ఎట్లా నమ్ముతారా నిన్ను? పాపమ్మ మల్లన్న ఎట్లున్నాడు, ఎన్ని అవస్థలు పడుతున్నాడు. మొన్ననైతే ఢిల్లీకి వెళ్ళి నేను వచ్చేస్తా అని ఒకటే ఏడుపు. పాపం ఆ భయంతో అసలు తింటున్నాడో తింటలేడు, ఎట్లున్నాడో ఏమో. ఒకసారి మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడకపోతే మా రాములమ్మ నేను ఇన్ని కష్టాలలో ఉంటే అసలు పలకరియని కూడా పలకరియలేదు అని అంటాడు. సరే చూడుండ్రి, నేను ఇంత భయపడుతుంటే ఆడ మా మల్లిని చూడుండ్రి అసలు నిమ్మలంగా తిని ఎట్లా చేస్తున్నాడు. అయ్యా దొరా, జరా ఏక్ సోమ్ ప్యాకెట్ లా రే చోటు. ఓ పటేలా, వాటర్ అమ్మి. ఏయ్ తిన్నది అరుగుతలేదా? అందుకే కదా సోమ్ ప్యాకెట్ తెమ్మని తోలినా. నీ పని పాడుగాను. ఏమైంది, ఇవాళ వాడుతున్నదా లేకుంటే అంతా ఉత్తదేనా? ఏం వార్తలు కావా రాములమ్మ, బొచ్చడు వార్తలున్నాయి. వచ్చాడా? చెప్పు 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 ధనధన చెప్పు. వార్తలున్నాయన్నా కానీ నాతానున్నాయని చెప్పినా. మరి ఏం చేస్తున్నావు ధర నువ్వు? నేనేం పని పాట లేకుంటున్నా అనుకుంటున్నావా? ఇప్పుడే బువ్వ తినొచ్చినా. అది కూడా ఒక పనేనా? కాదా? ఉన్నదా అయిపోయిందా? నేను పంపిన మామిడికాయ తొక్కు. నీ తొక్కల మామిడికాయ తొక్కు ఎవరికి కావాలి రాములమ్మ? ఇక్కడ పరమాన్నాలు పెట్టిరు. పరమాన్నమా? ఏడా? దావత్ కాడా ఇంకేడా? ఇంతకు దావత్ ఎక్కడిది? నీకు పెట్టినోడోడు? అయ్యో మన రాష్ట్రం వాళ్ళే రాములమ్మ, తెలుగు వాళ్ళే ఇక్కడ చెట్ల కిందకి వచ్చారు. ఏంటి మన రాష్ట్రంలోకి ఆడికొచ్చి ఢిల్లీలో చెట్ల కింద వండుకొని తిన్నారు? అవును రాములమ్మ, మటన్ గిటన్ చికెన్ కాళ్ళు తలకాయ బోటి అన్ని పెట్టిరు. ఇంత కోల్ మల్లనాళ్ళు? అయ్యో రైళ్లు కట్టుకొని వచ్చిర్రు చూడు, ఓ 10,000 మంది. రైల్లా? ఏపీ ఎన్జిఓ సభ గురించా నువ్వు చెప్పేది? సభనా అది? ఓ పిచ్చి మనిషి, వాళ్ళు సమైక్యాంధ్ర కోసం నిరసనలు ధర్నాలు చేస్తారు ఢిల్లీలో. మరి అట్లా లేదు కదా రాములమ్మ, ఎట్లుంది? గుడారాల కింద దావత్ చేసుకున్నట్టున్నది కదా. ఆహా, నువ్వు ఆడికే పోయి తినొచ్చినావా? ఆవు రాములమ్మ, నాకేమరక ధర్నాని దావత్ అనుకోని ఇంత తినొచ్చిన. అయినా ధర్నాలు చేసేటోళ్ళు దావత్లు ఎందుకు చేసుకుంటారు నీ పిచ్చి కాకపోతే? నాకేమరక రాములమ్మ, ఆడకపోతుంటే అశోక్ బాబు సార్ పిలిచిండు. ఓ మల్లన్న ఇగరా, ఇగో 10,000 మంది కోసం 5 స్టార్ భోజనం తెప్పించినాం గానీ మంది ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినరు, అన్నం ఖరాబ్ అయ్యేటట్టున్నది, జర ఓ బుక్క తినిపో అంటే తిన్నా. ఓ దేవుడా, పిలిచినవా? నీ ముఖం, నువ్వేమన్నా దేవుడువా? నన్నే పిలిచినవేమో అనుకున్నది. అదంతా కాదు గాని ధర్నాలు చేసేటోళ్ళకు 5 స్టార్ హోటల్ భోజనాలు పెడితే అదేమన్నా ధర్నానా లేకపోతే దావతా? అవు నేను కూడా గదే కన్ఫ్యూజన్ లో పడి దావత్ అనుకొని తిన్నా రాములమ్మ. కానీ ధర్నాలు కూడా కొత్త తరికల మోపు చేశారు కదా అశోక్ బాబు గ్యాంగ్. ఏదైతే ఏమన్నా తీ రాములమ్మ, వాళ్ళు రాకపోతే ఇంత మంచి పువ్వు దొరుకునా? ఏమో మల్లన్న, నీ కొలువు లెక్కనే ఉన్నట్టున్నది కదా ఆ ఏపీ ఎన్జిఓల ధర్నాలు కూడా. నువ్వు అక్కడికి రావు, వాళ్ళు రారు. అక్కడికి రాకపోతే ఢిల్లీకి ఎందుకు వెళ్ళినాను మరి? నిమ్మలంగా 3 పూటలు తింటావని. మరి నేను అదే చేస్తున్నా కదా రాములమ్మ. పో పోనైనా పో, ఇంత సోంపు వేసుకొని చెట్టు కిందనన్నా నిమ్మలంగా వండుకో, సరేనా? నువ్వు కష్టం చేయవు, నేను వార్తలు తీసుకొని. నువ్వు బంగారు తల్లివి రాములమ్మ. తెచ్చినావురా సోంపు. మన తాన పిలువని పేరంటాలకు పోయే లీడర్లను చాలా మందినే చూసినాం, కానీ రండి రండి లేకపోతే ఇజ్జత్ పోతుంది అని చెప్పినాక కూడా పోనోళ్ళని చూసిండ్రా? అయ్యింది, అది కూడా అయ్యింది. ఏడనో కాదు, మన తాననే అయ్యింది. పోయింది, మొత్తం పోయింది, పరువు అంతా పోయింది. ఇకారం తప్పినోడు దుకాణం పెట్టినట్టు సోయి తక్కువ ముఖ్యమంత్రి నల్లారి జీడిత్తు క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టిండో రాత్రి. పెట్టి ఇజ్జతంతా ఒడగొట్టుకున్నాడు. సమైక్యాంధ్ర అది ఇది లొటపీస్ అనుకుంటా ఇన్ని రోజులు ముచ్చట్లు చెప్పుకొచ్చిండు కదా. అదే సమైక్యాంధ్ర కోసం ఈయన రాజీనామా మీటింగ్ పెడితే పట్టుమని 10 మంది మంత్రులు కూడా రాలే ఈయన సొల్లినేతందుకు. ఏడ్చుకుంటే 7గురు వచ్చిండ్రు. అంటే ఇంకో 15 మంది సీమాంధ్ర మంత్రులు ఈ లాగులమయ్య రాజీనామా ముచ్చట్నే తీస్తలేరట. బొత్సమయ్య రాజీనామా చేస్తే, నల్లారి రాజీనామా చేస్తే భూగోళం ఏమైనా పక్కున వలిగిపోయేది ఉన్నదా? ఏడనో గాలికి వచ్చిండు, గాలికే పోతాడని అనుకున్నారట. అంటే నల్లారి రాజకీయ పనితనం ఈడనే బయటపడ్డది. నా వెనుక సీమాంధ్ర మొత్తం ఉన్నదని మొన్నటిదాకా నమ్మగట్టిండు, కానీ అసలు ముచ్చట ఏంటంటే ఈయన వెనుక ఈయన మంత్రులే లేరని తెలిసిపోయింది. ఈయన పార్టీ పెడితే ఏ లెవెల్ల కుప్పగూలుతాడో, ఎన్నికలకు పోతే పబ్లిక్ ఎట్లా కర్రు కాల్చి పెడతారో క్యాంప్ ఆఫీస్ మీటింగ్ పుణ్యాన లోకం మొత్తానికి తెలిసింది. నల్లారి అడుగు జాడలల్లా నడిచేటోళ్ళు 4-5 అని తెరిచిపోయే వరకల్లా రాజీనామా చేయాలనా వద్దా అని అడుగుతున్నాడట. రాజీనామా చేస్తే మన నాయంత దేకర్ సార్ జనము, పదవిలుండి 4 రూపాయలు ఎన్కేసుకుందాం, మళ్ళా మనకి ఎట్లయినా ఇటువంటి పదవి రాదు కాబట్టి మీరు కుర్చీలనే కూర్చోండి అని చెప్పిండ్రట టీజీ వెంకటేష్ ఇంకో 2.
ఇక నల్లారి మీటింగ్ కు నలుగురు కూడా రాలే కదా. అదే బొత్స సత్యనారాయణ ఇవాళ పెట్టిండు మీటింగు. బొచ్చడు మంది సీమాంధ్ర మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చిర్రు. అలా వచ్చిన వాళ్ళంతా నల్లారిని తిట్టిన తిట్టు మళ్ళా తిట్టకుండా తిట్టిర్రు. మంత్రులనే నడపశాతగానోడు పార్టీని నడుపుతాడని. మొత్తం మీదనైతే ఇజ్జత్ అంతా పోయింది నల్లారిది. డిక్షనరీలో కూడా దొరకనని తిట్లతోని లగడపాటి సార్ను అందరు తిట్టి తిట్టి వస్తుంటే నేనెందుకు ఊకుంటా? జరంత లేటుగా అయినా ఇస్తా, మస్తు స్ట్రాంగ్ డోస్ ఇస్తా అని తయారైతుండు ఇంకోసారు. మరి సారు ఏమని తిడుతున్నాడు, అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏమని ఇస్తున్నాడో ఒక్కసారి మనం కూడా లుక్ ఇద్దాం. పెప్పర్ గోపాల్ మీద పెంటెత్తి పోస్తూనే ఉన్నారు ఇంకా జనం. లగడపాటి చేసిన లత్కోరు పని చూసి తెలుగు భాషలో ఎన్ని రకాల తిట్లున్నాయో అన్ని తిట్టిర్రు పబ్లిక్ అంతా. ఇక జరంతా ఆల్చంగా మాట్లాడినా మన సిపిఐ శిఖర్ నారాయణ సార్ కూడా లగడపాటి నడుచుకున్నాడు మల్క. చిల్లరగాడు, సౌటగాడు, పిచ్చోడు అనకుండా తతిమ మాటలన్నీ అన్నాడు. ఈనుండ్రి. ఉగ్రవాదులు పార్లమెంట్ దాడి చేస్తా ఉరేయమని సంతు చెప్తా ఉన్నారే. పార్లమెంట్ లోపల మా నాయకులతో దాడి చేసిన లగడపాటి లాంటి వాళ్ళు ఏం చేయాలా? ఎన్ని మాట ఊరేయాలా? 100 మాట ఊరేయాలా? ఒకసారిగా 2 మాట కాదు 300 మాట ఊరేయాలా? మంచిగా చెప్పినావు నారాయణ సారు. లగడపాటికి 100 సార్లు ఉరిపెట్టాలని ముద్దొచ్చే ముచ్చటనే చెప్పినావు కానీ ఆయన చేసిన బద్మాష్ పనిని కూడా భగత్ సింగ్ తోని లెంక పెట్టిన వాళ్ళని కూడా ఏం చేయాలో చెప్తే అయిపోతుంది కదా. పనిలే పని ఉరిదీసే తలారి పోస్టు కూడా అప్పటి మందం నువ్వే తీసుకొని లగడపాటి నుంచి దేశానికి విముక్తి కల్పిస్తే నీ మీద పడ్డ కోడికూర మచ్చ కూడా మాయమయ్యే అవకాశం ఉన్నది నారాయణ సారు. అటు దిక్కు కూడా ఒకసారి ఆలోచన చేయి. మరి కొడితే ఏంగో కుంభస్థలాన్నే కొట్టాలి అని అంటారు కదా, అట్లనే పెద్ద పెద్ద వాటికే సూటి పెడుతున్నాడు కేజ్రీవాల్ సారు. గోడకు బాల్ వేసి కొడితే ఎంత స్పీడ్గా రివర్స్ వస్తుందో అట్లనే సీఎం కుర్చీ దిగుడే ఆశం. కొత్త కొత్త షాకింగ్ డెసిషన్లతోని మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. హాట్ న్యూస్ క్రియేట్ చేస్తుండు. మార్పు తెస్తా అన్న మనిషి రాజీనామా చేసిండు. అవినీతిని అడిగేస్తా అని ఆఖరికి కుర్చీ దిగిండు. మరి ఇప్పుడు ఏం చేయబోతాడు అని ఆలోచన చేసుడు ఆలస్యమే లేదు. షాక్ ఇయ్యనే ఇచ్చిండు చీపురు పార్టీ పెద్ద సారు. ఏ గెలవకపోయినాడని అనుకుంటేనే ఢిల్లీ ముఖ్యమంత్రి కుర్చీ దక్కించుకున్నాడు. ఉన్నన్ని దినాలు బానే పనితనం చూపించిండు. ఏదో బిల్లు పెట్టి ఎలుగబెడదాం అనుకుంటే ఏతులెంకి ఇల్లకపోతే కోడి పిల్లల్లో వచ్చినట్టు అయింది ముచ్చట. బిల్లు ముచ్చట మీద లొల్లి కాగానే సీఎం పదవి నాకొద్దని ఇచ్చిపెట్టుకున్నాడు. हम यहाँ सरकार बचाने के लिए नहीं आए हैं, हम यहाँ देश को बचाने के लिए आए हैं, भ्रष्टाचार को दूर करने के लिए। अगर 100 बार मुख्यमंत्री की कुर्सी को दांव पे लगाना पड़े तो 100 बार क्या 1000 बार भी अपनी सरकार को दांव पे लगाने के लिए तैयार है. అయినా అసెంబ్లీలో ఎన్ని దినాలను కొట్టుకుంటాం ఇట్లా అని మొత్తానికి లోక్సభ సీట్లకే ఎసరు పెట్టిండు. పార్లమెంట్లో కూడా పవర్ చూపిస్తానికి తయారవుతున్నాడు. మరి షీపూర్ గుర్తుకెళ్ళి ఎవరెవరు నిలబడుతున్నారనేది ఫస్ట్ లిస్టు కాగితం విడుదల చేసిండు. ఇక ఒక్కరు కాదు 2 కాదు 20 మంది నిలబడేటోళ్ళ పేర్లు చెప్పేసిండు. ఇక ఎట్లయినా నిలబడుతున్నాం కదా, అది కూడా ఏ బుడ్డ లీడర్లున్న కానుంచో ఎందుకు అని పెద్ద పెద్ద లీడర్లు రాజకీయాల్లో రాటు తేలిన జాగాలకెళ్ళే పోటీ చేపిస్తున్నాడు. ఇక ఎవరెవరైతే గట్టి పోటీ ఇస్తారు, నిలబడ్డా అవతలను ఓడిస్తారు అని బాగా సోంచాయించి పలానోళ్ళనే నిలబెడుతున్నా అని తేల్చి చెప్పేసిండు. అయినా ఇది ముందుగానే కొందరు ఊహించిర్రు. ఇసొంటి ఆలోచన ఏదో చేస్తాడు, లోక్సభలో కూడా జాడికట్టతోని అదరగొడతాడు అనే మాటలు వినొస్తే ఏ చేయకపోయినాడని ఇది కూడా కొందరు లైట్ తీసుకున్నారు. కానీ ఆయనతా ముచ్చట ఆఖరికి కేజ్రీవాల్ నోట్లకెళ్ళి వెళ్ళింది. ఇక బిరానే ఇంకో లిస్టు కూడా విడుదల చేయబోతున్నాడట. చూడాలి మరి దాంతో ఇంకెంత షాక్ ఇస్తాడో ఏం కథనో. మరి మార్పు అంటుంటే ఏమో అనుకున్నా కానీ ఇంత మారుతాడు అనుకోలే. అరే నమ్మలేనంత డిఫరెంట్గా మారిపోయి అవాక్కయ్యేటట్టు చేస్తున్నాడు. ఇంకోవలు మన జేపీ సారు వారి పీకపాటి సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి ఎట్లా సొంటి పనులు చేపిస్తున్నాడో చూడుండ్రి. ఇక ఆయనను చూసైతే ఇంకో లీడర్ కూడా డిఫరెంట్గా ప్రచారం చేస్తున్నాడు. మరి వీళ్ళిద్దరు ప్రచారాలను ఒక్కటే పారు చూపిస్తాం చూడండి. ఓట్లు దగ్గరకు వస్తున్నా కొద్దికి లీడర్లు కొత్త కథలు పడుతున్నారు. ముందుగా ఈయనను చూపిస్తాం చూడుండ్రి. ఇగో గుర్తు పట్టినరా, ఈ దొరెవలో మన కూకట్పల్లి ఏకలింగం జయప్రకాష్ నారాయణ బేగంపేట కాడ ఈ తరీకల దర్శనం ఇచ్చిండు పీకే భక్తులకు. ఈయన అవతారం ఎట్లుంటేంది కానీ బుడబుడ పోరగాళ్లతో జెండాలు పట్టించిండు. బాల కార్మిక వ్యవస్థ గురించి సర్కారును 100 మాటల బదనాం చేసిన ఈసారే ఆయన పార్టీ జెండాలు బాలల భుజాల మీదకి ఎక్కించిండు.
పీకేలు మెడకేసి ఊదిపించిండు. బాల కార్మిక వ్యవస్థను రద్దు చేయాలన్న చట్టాల పీకే విసికిండు. ఈయన కథ ఇట్లుంటే వెన్నుపోటు సిద్ధులు చంద్రబాబుది ఇంకో కథ. ఏలూరు కాడ మీటింగ్ పెట్టి మోటార్ సైకిల్ నడుపుకుంటా పోయిండు. ఇక అయ్యగారు ఇట్లా బైక్ మీద బయలుదేరితే ఎవరికేం నష్టం లేదు గాని కావలు కాసేటోళ్ళ కథనే పరిశాన్ అయింది. ఈయన దొరబాబు లెక్క బండెక్కి ఉరుకుతుంటే ఆయన చుట్టుముట్టోళ్ళంతా ఉరకబట్టిండ్రు. నారా గారి నయా ఏషం కావల సౌదాలకు వచ్చింది. ఈ ఏషాలతోని ఓట్లు పడతాయో లేదో తెలియదు గాని ఎంటూరుకొచ్చిన జనానికి మాత్రం గోళీలు పడతాయి కడుపులా. తీన్మార్ అంటే తీన్మారే అవుతుంది రాష్ట్రంలో. అందరు లీడర్లు కొట్లాటలు తిట్లతోని తీన్మార్ చేస్తుంటే గీతారెడ్డమ్మ మాత్రం గివ్ మీ అ బ్రేక్ డూడ్ అని నిజమైన తీన్మార్ చేస్తుంది. మన లీడర్ల ఆటలు పాటలు మనకేం కొత్త కాదు కదా. ఇవన్నీ చేసుట్ల పొన్నాల విహెచ్ ఆనము నన్న పని నక్కసొంటి పట్టభద్రులు పిహెచ్డి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎన్నడూ నవ్వినట్టు కూడా కనిపించని గీతారెడ్డమ్మ కూడా నవ్వుడే కాదు ఏక్దమ్ డాన్సే చేసింది. ఏంది నమ్మరా? చూడుండ్రి. ఆడుతుంది కదా. మొన్న జహీరాబాద్ లో అయిన కాలేజ్ పోరగాళ్ళ పండగల గీతారెడ్డమ్మ ఇట్లా స్టెప్పులేసింది. అందరూ చుట్టుముట్టు చేరి తెలంగాణ పాట మీద ఆడేవరకల్లా గీతక్క కూడా సప్పట్టు కొట్టుకుంటా 2 స్టెప్పులేసింది. మొత్తానికి అక్క కూడా డాన్స్ చేసుకుంటా దొరికిపోయింది. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాటలు పాడుకొని ప్రేమ కొద్దీ గిఫ్ట్లు ఇచ్చుకుంటుంటారు కదా ఫ్రెండ్స్. వెలకట్టలేని నీ స్నేహానికి నేనిచ్చే చిరుకానుక అని అనుకుంటా ఇచ్చిపుచ్చుకుంటుంటారు. మామూలు పబ్లిక్ ఎవరో గిఫ్ట్లు ఇచ్చుకున్నారంటే ఏమో కానీ సినిమా హీరోలు గిఫ్ట్ల ముచ్చట అంటే చిన్న సెన్సేషన్ కాదు కదా. గట్ల సొంటి ఒక గిఫ్ట్ ముచ్చటనే ఉన్నది చూడండి. సినిమా ఇండస్ట్రీలో గిఫ్టులు ఇచ్చుకునుడు తీసుకునుడు కామనే. మన తాన పూరి జగన్నాథ్ అనే డైరెక్టర్కు సిగరెట్ ముట్టించుకునే లైటరే 40 లక్షల రూపాయలది వజ్రాలతో చేపించింది గిఫ్ట్ ఇచ్చిండో నిర్మాత. ఇక ఐశ్వర్రాయ్ బిడ్డకు దుబాయ్లో 50 కోట్ల విలువ చేసే బంగ్లా గిఫ్ట్ గా రాసిచ్చిరట. అచ్చం అసొంటి గిఫ్టుల ముచ్చట్నే ఇది కూడా. షారుఖ్ ఖాన్ బాగా ఎరికే కదా చాలా మందికి, హిందీ సినిమా హీరో. ఈయనకు ఓ పెద్ద హీరో గిఫ్ట్ ఇచ్చిండు. ఆయన కూడా ఓలో కాదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్. మరి ఇద్దరు పెద్ద హీరోలైనాయే, ఇద్దరు తాన మస్తు పైసలు ఉన్నాయి కదా. ఈ ఇస్తగిస్తే ఏ బెంజ్ కారో బంగారు గోల్సో డైమండ్ రింగో ఎప్పటికైనా యాద ఉంటుందని ఏ ఎండి పళ్ళెమో ఇచ్చుకుంటారు. ఇక ఇల్లే ఉంది ఇచ్చంత్రం ముచ్చట అని అనుకునేరు. చిన్న బచ్చను జరంత వెరైటీగా ఉంటుందని ఏమిచ్చిండో ఎరికేనా? ఓ బుడ్డ సైకిల్ ఇచ్చిండట. ఊరక గిదేం పాపం మోపైంది. ఇచ్చే గిఫ్ట్ ఏదో గొప్పగా చెప్పుకునే తీరు ఉండాలి. అబ్బా భలే ఇచ్చిండ్రా అని యాద పెట్టుకునే తీరు పెద్ద పెద్ద గిఫ్టులు ఇవ్వాలి కానీ 2 రూపాయల సైకిల్ ఎందుకు ఇచ్చిండని పరిశాన్ కాకుర్రి. షారుఖ్ ఖాన్ కాట ఆయన పిల్లల్ని సైకిల్ ఎక్కించుకొని రోడ్ల పంటి తిప్పుతుంటే మస్తు ఇష్టమట. ఇక ఈ ముచ్చట ఎరక వేసుకొనే ఇచ్చిండు అభిషేక్ సారు. ఇక సైకిల్ ఇచ్చినందుకు షారుఖ్ కూడా మస్తు ఖుషైనా అని ఎక్కి తొక్కుతుంటే చిన్న మజా వస్తలేదని కంప్యూటర్ తెరిచి ట్విట్టర్లో రాసుకొచ్చిండు. ఇచ్చినందుకు అభిషేక్ను కూడా మస్తు మెచ్చుకున్నాడట. మంచిగుంది కదా ఇలా గిఫ్ట్ ముచ్చట. మొత్తానికి గిఫ్టులు అంటే ఇచ్చిందని ఇల్వన్ బట్టి కాదు, ఇచ్చే మనసును బట్టి ఉంటుందని నిరూపించారు కదా. ఈ ఇంపార్టెంట్ వార్తలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ చెప్తా. V6 న్యూస్ అని ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టిరనుకో చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు. అప్పుడు దాకా నేను వచ్చి వార్తలు చెప్పేంత వరకు చూస్తూనే ఉంటారు V6.